ఏమోయ్, నేను పూర్తిగా మారిపోయాను. మీరా బాగానే ఉన్నారుగా, మార్పేం లేదుగా. అబ్బా, మార్పు అంటే రంగు రుచి వాసన కాదు, లక్షణం లక్షణం. అదేటండి, అది ఎలా అసలు? అలా ఎలా అంటామంటే ఈ రోజు నుంచి మీ ఆడాళ్ళని కించపరిచేలా ఒక్క మాట కూడా మాట్లాడను. అసలు మీరు ఎప్పుడు అలా మాట్లాడారు కనుక గౌరవంతోనే ఉంటారుగా. నువ్వు అనుకుంటే సరిపోతుందా? లోకం అనుకోవద్దా? మీ మహిళా సమాజం అలా భావించద్దా? సరే, ఇప్పుడు ఏమిటంటారు? అదే, నేను మారిపోయానన్న విషయం ప్రపంచానికి నీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఓహో, తెలియచేసి సానుభూతి రూపేణ పరీక్ష రాసి మార్కులు కొట్టేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందండి పరీక్ష రాయడానికి, మార్కులు సంపాదించడానికి? ఉందే, ఉంది, అవసరం ఉంది అన్నట్టు ఈ రోజు నుంచి నా పనులు నేనే చేసుకుంటాను. నా పనులే కాదు, నీ పనుల్లో కూడా సాయపడే ప్రయత్నం చేస్తాను. మీరా వద్దులండి, చెయ్యలేరు. అదే మీ ఆడవాళ్ళ దగ్గర వచ్చింది. చేస్తాను మొర్రో అని మగవాడంటే మీరు చెయ్యలేరు అని మా ధైర్యాన్ని మా నీరుగా చేస్తారు. చేద్దాం అనుకున్నటువంటి ఆలోచనలు కూడా సంక్రాంతి చేస్తారు. అది కాదండి, పాపం మీరు అసలే మగవారు. అంగో అంగో అంగో, మళ్ళీ పాపం మగవారు అంటూ మా మీద జారిపడ్డం ఒకటి. మేము ఎప్పుడు చేరుకుంటామయ్యా మీ స్థాయికి ఇలా అయితే? ఇప్పుడు ఏమైందని? మీకు సమాజంలో గౌరవం బాగానే ఉందిగా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? సరిపోతుందా? ఎత్ర నార్యస్తు పూజ్యంతి రమంతి తత్ర దేవత అన్నారు పెద్దలు. అంటే అంటే ఏంటి? ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని. నా మటుకు మా ఆయన నాతో సంచరించాలి కానీ వాళ్ళందరూ ఎందుకండి బాబు? అదే నీ దగ్గర వచ్చిన చిక్కు. ఏదైనా చెబితే దాన్ని పాజిటివ్గా తీసుకోవు. ఈరోజు మహిళా దినోత్సవం కదా, ఉమెన్స్ డే. అందుకని ఈ సందర్భంగా నిన్ను దేవతలా కూర్చోబెట్టి నేనే అన్ని పనులు చేస్తాను. వద్దులండి, పాపం మీకెందుకు శ్రమ? బా, శ్రమ అనుకుంటే ఎలాగోయ్. పైగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ ఆయన ఎవరో రాశారు. అందులో బ్రహ్మం గారు చెప్పారు, వేమన గారు వక్కాణించారు. అర్థమైందా? మరి ఆ మాత్రం మేము కూడా చేయకపోతే మగాడిగా పుట్టినందుకు ఒక అర్థం పరమార్థం ఉంటుందా చెప్పు? ఉంటుందా చెప్పు? ఎప్పటికైనా మీ ఆడాళ్ళు మా మగాళ్ళని డామినేట్ చేస్తారని 50 ఏళ్ల క్రితమే చెప్పారు. చేసి ఏం చేస్తారట? వంకాయ ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. కానీ మీరు మీరు తెలుసుకోవాలిగా నిజాన్ని. ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ మగాడి హస్తం ఉందని తెలుసుకోవాలి. అదేంటండి తిరగేసేసారు? ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉంటుందంటారుగా, అప్పుడేగా జయించేది మగాడు. సర్లే కానీ మంచి ఫిల్టర్ కాఫీ ఇంకోటి ఇచ్చుకో. ఇది ఆల్రెడీ చల్లారిపోయి. ఇప్పుడేగా అన్ని పనులు మీరే చేస్తానన్నారు. బా, అవన్నీ ఏం పట్టించుకోమాక. ఏవో 1.25 అంటాం, అవన్నీ నిజాలా? అయినా మేము మీ కనుసన్నల్లో బతకాలి కానీ మా కనుసన్నల్లో మీరు బతికేటువంటి దౌర్భాగ్య స్థితి మీరు తెచ్చుకోకండి. అందుకే నువ్వు పాత పద్ధతిలాగా ఏం చేస్తావో, ఏం పనులు చేస్తూ ఉంటావో అవే హ్యాపీగా చేసుకుంటూ మాకేదో ఓ ఉడత సాయంలాగా తుడమో పడమో మాకు ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు వాటిని తీరిస్తే అర్థమైందా? సరిపోతుంది. సరే, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు పాతం కూడా అన్నట్టు రోజు ఇంట్లోనేనా? ఈరోజు బయటికి వెళ్తే బాగుంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫే బాగోలేదే. అదే విషయాల్ని తిరగేసి మగాడు ప్రవర్తిస్తే మీ ఆడాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? అల్లకల్లోలం అయిపోదు సంసారాలు, సంక్రాంతిపోవు, ముద్దు ముచ్చట్లు అటకెక్కిపోవు, తేడాలు పాడాలు అడుగెట్టిపోవు.
గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు, అవమానాలు ఇవన్నీ ముంచేసి జీవితం కకావికలం అయిపోదు. అందుకే పాత మొగుడినైనా మంచి మొగుడిని కాబట్టి ఇంట్లోనే తిందాం. సరే, నీ మాట నేనేందుకు కాదన్నాను. ఇంతకీ ఏం వండమంటావు? ఏ వండుతారు మీరు, అది చెప్పండి. అబ్బా, నీకేది ఇష్టమైతే అది వండుతా. సరే, నాకు పనస బిర్యానీ ఇష్టం. ఎప్పుడు వినలేదే ఆ మాట. పోనీ పాలక్ పన్నీర్ కర్రీతో రోటీ నాన్ చెయ్యండి, తిందాం. ఏమాయ్, మనం ఎవరం? ఉత్తరాది వాళ్ళమా? కాదు కదా, తెలుగు వాళ్ళం కదా. తెలుగు వంటగా చెప్పు. అయితే కొబ్బరికాయ పచ్చడి చేసి పాలకూర పప్పు వేసి అన్ని రకాల ముక్కలు వేసి పులుసు పెట్టి గడ్డ పెరుగు తోడు పెట్టుంచి మంచి పోపెట్టిన పులిహార కలిపి తీయటి పాయసం వండి అవన్నీ వడ్డించండి. సరే, నీ మాట నేను ఎందుకు కాదనాలి? అవును, ఈరోజు ఏ వారం? శనివారం అండి. శనివారమా? నిజం చెప్పు. ఏనండి, శనివారమే. నిన్న శుక్రవారం, రేపు ఆదివారం, ఇవాళ శనివారమే కదా. అయ్యో నా బంగారం, మర్చిపోయావా ఏంటి? శనివారం నాడు గట్టిగా ఉపవాసం చేస్తానని మొక్కుకున్నావా లేదా? నేనా? ఉపవాసమా? మొక్కుకున్నానా? ఎప్పుడండి? నిద్దట్లోనా? నేను అనలేకపోనేమనండి. అరే, అనలేదంటే సరిపోతుందా? నిద్దట్లో నువ్వేమన్నావో నీకు తెలుస్తుందా? మెలకుగా ఉన్నా నాకు తెలుస్తుంది, కానీ విన్నా, నేను చూసా. సర్లే, చేయికి చేస్తున్నావు. నీ ఉపవాస వ్రతానికి నేను ఎందుకు భంగం కలిగించడం? నాకు సుతారామం ఇష్టం లేదయ్యా. ఇక అందుకని నాకు మాత్రం ఇంకో నువ్వు చెప్పిన ఐటమ్స్ అక్కర్లేదు. ఏదో ఒక కూర, ఒక పప్పు, చారు, మజ్జిగ అలాగా ఉంటుందిగా, చాలు. ఏదో తిని పడేస్తా. పోనీ నేనే వెళ్ళి చేసుకుందామంటే ఈ రోజంతా మడిగా ఉంటావుగా. వంటిల్లోకి వెళ్ళి మైలు చేసానని నా మీద కోపడతావు. నాకే పాపం చుట్టుకుంటుంది బాబు. ఆ పని ఏదో, ఆ పుణ్యం ఏదో నువ్వే మూట కట్టుకో, నువ్వే చెయ్యి. గొప్ప లాజిక్కే తీశారు. చెస్, శనివారమే రావాలా ఈ మహిళా దినోత్సవం? ఇంకో రోజు రావచ్చుగా. ఏమిటో ఏదో ఎంతో అనుకున్నాం, అన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయాయంటే నమ్ము. ఏం చేస్తాంలేండి. దీన్నే అంటారు, దేనికైనా గుమ్మడికాయ అంతా పనితనం ఉంటే చాలదు, ఇక ఆవగింజంతా అదృష్టం ఉండాలి అని. సర్లే, నేను అలా తయారీ బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు శుభ్రంగా నీట్గా తయారీ స్నానం చేసేసి దేవుడికి దండాలు గట్రా పెట్టేసుకుని స్తోత్ర పట్టణాల్లోనూ వాటిల్లోనూ కూడా మునిగి తేలుతూ ఉండు. నేను వచ్చేసరికి నేను చెప్పాగా ఆ కూర, పప్పు, చారు అవి చాలు, అవి వండి పడే, ఏదో తిండి పడేస్తాను. అయినా ఏదో చేశారు కనుక నెక్స్ట్ ఇయర్ అయినా ఇలా ఉపవాసం చేసే రోజునే మహిళా దినోత్సవం రాకూడదని ఆ భగవంతుని నువ్వు వేడుకో, నేను కూడా వేడుకుంటాను. పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం ఉండాలంటారు. అందుకే ఒక కనీసం ఆ శ్లోకమైనా ఇంకొకసారి చదువుకుని ఆత్మానందాన్ని పొందుతాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతి రమంతి తత్ర దేవత. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు, అక్కడ వీళ్ళు కూడా సంచరిస్తారు అని. ఇదా చివరికి మీరు ఇచ్చే ట్విస్ట్ సరిపోయింది.